నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆ పాండవులు దొరకలేదు, ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. కృష్ణుడు వాళ్ళని ముందుగానే ఎక్కడికో తీసుకెళ్లి దాచేశాడని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మరునాడు ఉదయం దృష్టద్యుమ్నుని యొక్క సారథి గబగబా రథం తీసుకొని ఆ పాండవులు ఉన్నటువంటి చోటికి వెళ్ళి నలుగురు తమ్ముళ్లతోటి శ్రీకృష్ణ పరమాత్మ సాత్యకిలితో కలిసి ఉన్నటువంటి ధర్మరాజు గారిని కలుసుకుని నరవర మన వీడు నడిరేయి కృతవర్మయును కృపాచార్యుండు తనకు తోడుగా వచ్చి జనులు నిద్రా వివశాత్ములయ్యుండ అశ్వత్థామయొకడు సొచ్చి తొలుత దృష్టజ్యుమ్ను త్రుంచి తత్సోదర తనయాది పాంచాల తతుల ముట్టి అన్యాయ విధిని నింద్యమైన విక్రమ లీలాతిశయమున నెలకలిపి చేదిబలము నెల్ల చెండి మాత్స్య ప్రభద్రకుల మేలుకాంచి ద్రౌపదేయులను శిఖండీ కూర్చుకొని తన్ను తాకిన బెట్టు చంపెనంతబట్టువారి. అది జరిగినటువంటి వృత్తాంతాన్నంతటినీ కూడా ధర్మరాజు గారికి చెప్పాడు. రాత్రికి రాత్రి కృతవర్మని ఆ కృపాచార్యుల వారిని తీసుకుని అశ్వత్థామ వచ్చాడు, శిబిరంలో ప్రవేశించాడు, దృష్టజ్యుమ్నుడిని సంహరించాడు. అలాగే శిఖండి మిగిలినటువంటి రాజులు కలిసి అశ్వత్థామ మీదకి వెడితే ఆ దివ్యమైనటువంటి ఖడ్గంతో బాణాలను ప్రయోగించి చంపేశాడు. ఏనుగులు గుర్రాలు వీటన్నింటినీ చంపేశాడు. అలాగే మాత్స్య ప్రభద్రకులనబడేటటువంటి రాజుల యొక్క సైన్యాన్నంతటినీ కూడా నశింపచేశాడు. చిది మహారాజు గారి యొక్క సైన్యాన్ని నశింపచేశాడు. చిట్ట చివరికి ఉపపాండవులందరినీ కూడా చంపేశాడు అని చెప్తుండగా ఆ ఎంత బ్రతిమాలినా వినకుండా తలతల మెరుస్తున్నటువంటి ఆ కత్తితో అశ్వత్థామ సంహరించాడు. పారిపోదామనుకున్న వాళ్ళని ఆ ద్వారాలు దాటి బయటికి రాకుండా కృతవర్మ కృపాచార్యులు అడ్డగించి చంపేశారు. ఈ విధంగా అందరూ నశించిపోయారని చెప్పినప్పుడు ఉపపాండవులు మరణించారని, దృష్టజ్యుమ్నుడు మరణించాడు, శిఖండి మరణించాడు. ఆ మిగిలినటువంటి ఆ ద్రుపద మహారాజు గారి యొక్క కుమారుడు ఇద్దరు మరణించారనేటటువంటి బాధతో ధర్మరాజు గారు చాలా శోకించినటువంటి వాడై సముద్రం అంతా దాటిన తరువాత ఏదో ఒక చిన్న ఆ నీటి పాయలో మునిగిపోయినట్టుగా ఉంది ఈ పరిస్థితి. ఇంత పెద్ద కురుక్షేత్ర సంగ్రామంలో విజయాన్ని సంపాదించి చిట్ట చివరికి అందరూ కూడా ఈ విధంగా ఆ అశ్వత్థామ చేతిలో మరణించడం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి విశేషమని చెప్పి మాట్లాడుతుంటే కృష్ణ పరమాత్మ ధర్మరాజుని మిగిలినటువంటి సోదరుల్ని స్వాంతన పొందేటట్టుగా మంచి మాటలు చెప్పారు. ఈలోగా 5 కుమారులు ఒక్కసారే మరణించారు కాబట్టి ద్రౌపదీదేవిని విరాట నగరం నుంచి పిలిపించారు. విరాట మహారాజు గారు ద్రుపద మహారాజు గారు మరణించారు అన్న సందర్భంలో వాళ్ళ యొక్క పత్నుల్ని ఓదార్చడం కోసమని ద్రౌపదీదేవి సుభద్రతో కలిసి ఉత్తరతో కలిసి ఆ విరాట నగరానికి వెళ్ళింది. ఉపపాండవులు మరణించారు అనేటటువంటి వార్త తెలుసుకున్నటువంటి ద్రౌపదీదేవి ఆ విరాట నగరం నుంచి బయలుదేరి ఈ యుద్ధం జరుగుతున్నటువంటి ప్రదేశానికి దగ్గరికి వచ్చి ఆవిడ ఎంతో బాధను పొంది, తల్లి 5 కొడుకులు ఒక్కసారి మరణించారు, ఇన్ని కష్టాలు పడింది మహాతల్లి, ఇన్ని కష్టాలు పడి అమ్మయ్య కష్టాలు గట్టెక్కాను, దుర్యోధనుడు కూడా మరణించాడు, ఇక ఈ 5 పిల్లలు ఎంతో సంతోషంగా తండ్రులతో కలిసి వృద్ధిలోకి వస్తారనుకునేటటువంటి సమయంలో రాత్రికి రాత్రి అధర్మ యుద్ధంలో గురుపుత్రుడే వచ్చి వాళ్ళని మట్టు పెట్టాడు అని తెలుసుకున్నటువంటి తల్లి హృదయం ఎంత సంక్షోభాన్ని పొందుతుందో వేరుగా వర్ణించవలసినటువంటి అవసరం ఉండదు. కాబట్టి ఆ ద్రౌపదీదేవి ధర్మరాజు గారితో మాట్లాడుతూ కలిమికి నొప్పుగాగ బలగంబయినీకడ నా తనూభవుల్ మెలగగ చూడగానన అమేయ భుజాబలశాలి విక్రమోజ్వలుడు సుభద్ర పట్టియును వమ్మయిపోయే అనూన భోగముల్ కలిగిన ఏమియున్ మరవగా వశమే మనకా కుమారులన్. వాళ్ళందరూ చక్కగా వృద్ధిలోకి వస్తారు. యుద్ధం అయిపోయింది కాబట్టి, రాజ్యం మనకు వచ్చింది కాబట్టి, ధర్మరాజు గారు పట్టాభిషేకాన్ని పొందితే ఆ ఉపపాండవులు తిరుగుతుంటే చూసి సంతోషించాలనుకున్నాను. అవతల సుభద్ర యొక్క కుమారుడైనటువంటి అభిమన్యుడేమో ఆ రకంగా యుద్ధంలో మట్టు పెట్టబడ్డాడు. అంతమంది కలిసి ఒక్కడిని చేసి చంపేశారు. ఇప్పుడు ఎంత రాజ్యం ఉంటే మాత్రం, ఎన్ని భోగభాగ్యాలు ఉంటే మాత్రం
ఎంత ఐశ్వర్యం ఉంటే మాత్రం అయ్యో పిల్లలు లేరే అన్నది జ్ఞాపకానికి వస్తూనే ఉంటుంది కదా, అంత సంతోషంగా మనం ఉండగలమా అని చెప్పి ఆ బిడ్డల గురించి ఆమె ఏడుస్తూ, మంచి నిద్రలో ఉన్న సమయంలో ఇంత అధార్మికంగా గురుపుత్రుడైనటువంటి అశ్వత్థామ వచ్చి చంపడం దారుణమైనటువంటి విషయం కదా అని చెప్పి, ఈ క్షణంలో అశ్వత్థామని పట్టి చంపడం కన్నా వేరొక మార్గం లేదు అంటూ, వాయుసుతుబనిచి నీడటు సేయింపక తక్కితేని చెప్పెద విను, ఏన్ ప్రాయోపవేశమున ఈ కాయముపేక్షింతుచుమ్ము కౌరవనాథ. ధర్మరాజు గారితో మాట్లాడుతూ ద్రౌపదీదేవి, ఈ క్షణంలో నువ్వు ఆ భీమసేనుణ్ణి పంపించి ఎక్కడ ఉన్న ఆ దృష్టజ్యుమ్ను ఆ అశ్వత్థామని సంహరించకపోతే నేను ఇక్కడే ప్రాయోపవేశం చేస్తాను, చేసి ఆమరణాంత దీక్ష, మరణము కలిగే వరకు ఏ ఆహారం ముట్టుకోకుండా ఇలాగే ఉండిపోయి ప్రాణములను వదిలిపెట్టేస్తాను. కాబట్టి వెంటనే భీమసేనుణ్ణి పంపించి ఆ అశ్వత్థామని మట్టు పెట్టడం కన్నా నాకు వీరొక ప్రతిపాదన ఏదీ కూడా అంగీకారయోగ్యం కాదు అంటే, వెంటనే ధర్మరాజు గారు, రాజుల యొక్క కుమారులు అనేటటువంటి వాళ్ళు యుద్ధాలలో మరణించడం అనేటటువంటిది సర్వసాధారణమైన విషయం కదా ద్రౌపది, దానికి నువ్వు ఇంత దుఃఖాన్ని పొందడం మంచిది కాదు అంటే ఆ ద్రౌపదీదేవి అంగీకరించలేదు. అశ్వత్థామ మరణించవలసినదే, ఆయన తలలో ఉండేటటువంటి దివ్యమైనటువంటి రత్నాన్ని నాకు గుర్తుగా తీసుకొచ్చి చూపించాలి. ఎక్కడో అరణ్యంలో పరిగెత్తిపోయాడు, ఎక్కడో మరణించాడు, నీకు ఎలా చూడడం సంభవిస్తుంది అని ధర్మరాజు అన్నాడని ఆవిడ జవాబు చెప్తూ, నాకు ఆ అశ్వత్థామ తలలో ప్రకాశించేటటువంటి దివ్యమణిని తీసుకొచ్చి గుర్తుగా చూపించమని అడిగింది. అంటే వెంటనే భీమసేనుడు ఈవిడ చెప్పినటువంటి మాటలు విని నకులుణ్ణి పిలిచి ఆ సారథిని, అశ్వములను, రథాన్ని సిద్ధం చేయమని ఉత్తరక్షణం బయలుదేరి అశ్వత్థామని పట్టుకుని యుద్ధంలో సంహరిస్తానని తీవ్రమైనటువంటి వేగంతో, తొందరతో బయలుదేరి కురుక్షేత్ర సంగ్రామ భూమి వైపుకి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఆ అశ్వత్థామ గురించి విచారణ చేస్తే ఆయన హస్తినాపురం వైపుకి వెళ్ళాడని, తర్వాత కురుక్షేత్రం వైపుకు వచ్చి అక్కడ నుంచి గంగాతీరం వైపుకు వెళ్ళి వ్యాసమహర్షి తపస్సు చేసుకుంటున్నటువంటి ఆశ్రమం వైపుకు వెళ్ళాడు అని అక్కడ ఉన్నటువంటి జనులు చెప్పారు. వెంటనే భీముడు ఆ దిక్కుగా వాయువేగంతో రథం మీద వెళ్ళిపోయాడు. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, అనిలసుతుండు శోకమును అల్కయు చిత్తమునన్ గరంబు పేర్చిన గురుపుత్రు ముట్టికొన చెచ్చెరబోయెడు, ఈతడుంటి ఆతనిపై పోవా భూరమణ తప్పదే కార్యము, పెద్ద గూర్తువి అనుజులలోన ఆతనికి అందరు పోవుట మిలుపోరిగిన్. ఓ ధర్మరాజా, నీకు నీ సోదరులలో భీమసేనుడంటే చాలా ప్రీతి కదా, అటువంటి వాడు అంత తొందరగా యుద్ధానికి వెళ్ళిపోయాడే, పైగా మనసులో ఉపపాండవుల్ని సంహరించాడు, ద్రౌపదీదేవి ఏడుస్తోందనేటటువంటి బాధ బాగా ఉన్నది, ఆవేశంతో వెళ్ళాడు. ఆ అశ్వత్థామ సామాన్యుడైనటువంటి వాడు కాడు, కాబట్టి మనమందరం కూడా యుద్ధానికి వెళ్ళడం మంచిది అని చెప్పి, ఎందుకు మనం వెళ్ళాలి అంటే బలమైనటువంటి కారణాన్ని శ్రీకృష్ణ పరమాత్మ అశ్వత్థామ విషయంలో చూపిస్తున్నారు. మహానుభావుడు ఎప్పటికప్పుడే ఏం జరగబోతోంది, అవతలవాడు ఎటువంటి కుట్రతో కూడుకున్న బుద్ధితో ప్రవర్తిస్తాడు అన్నదాన్ని అంత స్పష్టంగా దర్శించి చెప్పినటువంటి కారణం చేత పాండవపక్షం బతికిపోయింది. లేకపోతే ఇప్పుడు ఈ సందర్భంలో కూడా నిజానికి భీముడు ఒక్కడు విడితే అశ్వత్థామ ప్రయోగించేటటువంటి దివ్యాస్త్రమ ముందు ఎంతవరకు నిలబడగలడు? కానీ ధర్మం ఈవలి పక్షాన ఉంది, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉన్న కారణం చేత ఎప్పటికప్పుడు ప్రమాదములు దాటారు. శ్రీకృష్ణ పరమాత్మ అశ్వత్థామ యొక్క వ్యక్తిత్వంలో ఉన్నటువంటి బలహీనతలను గురించి, అశ్వత్థామ దగ్గర ఉండేటటువంటి దివ్యమైన అస్త్రము గురించి, ఆయన యొక్క తొందరపాటుతనం గురించి ధర్మరాజు గారితో మాట్లాడుతున్నాడు. ఈ భూమిని అంతటినీ కాల్చగలిగినటువంటి అస్త్రం ఒకటి ఉన్నది, దాని పేరు బ్రహ్మశిరస్సు. ఆ అస్త్రము అగస్త్య మహర్షి దగ్గర ఉండేది. అది ఆయన ప్రీతితో ద్రోణాచార్యుల వారికి ఇచ్చారు. ఆ ద్రోణాచార్యుల వారు దాన్ని పాండవులలో అర్జునుడికి ఉపదేశం చేశారు.
తదనంతరం అదే అస్త్రాన్ని అశ్వత్థామకి కూడా ఇచ్చారు. ఇచ్చిన తరువాత దుందుడుకుతనంతో అశ్వత్థామ ప్రయోగిస్తాడేమోనన్న భయంతో ఆ అశ్వత్థామతో ఈ మనుష్యుల మీద ఈ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించవద్దు, ఎప్పుడైనా ఆపద కలిగితే ఇతరమైన ఉపాయములతో తప్పించుకో తప్ప దీన్ని ప్రయోగించే ప్రయత్నము చేయవద్దు అని చెబుతూ, అశ్వత్థామ మీద తగినంత నమ్మకం లేక వీడు ఎట్లాగో సజ్జనులలా ప్రవర్తనని పొందుతాడా అని మనసులో బాధపడుతూ ఉండేవారు. అది అశ్వత్థామ వినేవాడు కూడా. ఒకానొకప్పుడు ఎంత ఉద్విగ్నతని, ఎంత ధైర్యాన్ని, ఎంతగా తెగింపుని పొందాడు అంటే, అగస్త్య మహర్షి వలన ఇటువంటి గొప్ప అస్త్రాన్ని పొందిన నా తండ్రి అది నాకిచ్చాడు కాబట్టి ఈ అస్త్రంతో నేను 3 లోకములను నిలబెట్టేయగలను, నిర్జించగలను, బూది చెయ్యగలను, కాబట్టి నా ముందు ఎవరు నిలబడగలరు అని ఒక ధైర్యం ఉండేది అశ్వత్థామకి. పాండవులు అరణ్యవాసం చేస్తున్నటువంటి సమయంలో ఒకప్పుడు అశ్వత్థామ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాడు. ఈ విషయాలు శ్రీకృష్ణ పరమాత్మయే ధర్మరాజు గారికి చెప్తున్నారు భీముడు రథంలో ముందు వెళ్ళిపోయిన తరువాత. ఓ ధర్మరాజా, మీ అందరూ అరణ్యవాసం చేస్తున్న కాలంలో ఒక రోజున అశ్వత్థామ నా దగ్గరికి వచ్చాడు. వచ్చి, నా దగ్గర ఇంత గొప్ప అస్త్రం ఉంది, బ్రహ్మశిరోనామకాస్త్రం, దాన్ని నీకు ఇస్తాను, నువ్వు సుదర్శన చక్రాన్ని నాకు ఇమ్మని అడిగాడు. అడిగితే శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు, ఒకటి నేను నీకిచ్చి ఇంకొకటి నీ దగ్గర పుచ్చుకుంటే అది ప్రేమతో స్నేహితుడికి ఇచ్చినట్లు అవదు. నువ్వు అడిగావు, తప్పకుండా తీసుకో సుదర్శన చక్రం, కానీ నాకు నువ్వు ఇద్దామనుకున్నటువంటి బ్రహ్మశిరోనామకాస్త్రం అక్కర్లేదు. నా చక్రం ఒక్కటే కాదు, శారంగమనబడేటటువంటి నా ధనస్సు, కౌమోదకము అనబడేటటువంటి గద, నందకమనబడేటటువంటి ఖడ్గము, వీటిలో నువ్వు ధరించగలవు, ప్రయోగించగలవు అన్న వాటిని తీసుకో అని చెప్పి అక్కడ ఇచ్చారు. ఇస్తే ఆ అశ్వత్థామ సుదర్శన చక్రాన్ని ఎడం చేత్తో తీసుకోబోయాడు. దాన్ని కదపలేక కుడి చేత్తో తీసుకోబోయాడు. తర్వాత 2 చేతులతో పట్టి ఎత్తబోయాడు. అయినా సుదర్శనం కదలలేదు. దానితో చాలా దిగులు పడిపోయాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ అశ్వత్థామతో మాట్లాడుతూ చెప్పారు, అధిక నిష్టమై బ్రహ్మచర్య వ్రతంబుతోడ రుక్మిణీయుతముగా దుహినశైల తటమునందు 12 వత్సరములుగ్ర తపమొనర్చి ఇమ్మహిత సాధనము వడసి. ఓ అశ్వత్థామ, హిమవత్ పర్వత ప్రాంతంలో రుక్మిణీదేవితో కలిసి 12 సంవత్సరముల పాటు నేను బ్రహ్మచర్య వ్రతాన్ని సలుపుతూ ఘోరమైనటువంటి తపస్సు చేసి ఈ సుదర్శన చక్రాన్ని పొందాను. ఈ సుదర్శన చక్రాన్ని నిజానికి నా ప్రాణములతో సమానమైనటువంటి అర్జునుడు ఎప్పుడూ అడగలేదు. పాశుపతాస్త్రాన్ని పొందాడు తప్ప, కపిధ్వజాన్ని పొందాడు, శ్వేతాశ్వాల్ని పొందాడు తప్ప, శంకరుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రం పొందాడు తప్ప నన్ను సుదర్శన చక్రం ఇమ్మని అన్నడు అడగలేదు. అలాగే బలరాముడు కానీ, ప్రద్యుమ్నుడు కానీ, సాంబుడు కానీ, పెద్దలైన వారు ఎవ్వరూ మాలోని వారు అడగలేదు. నువ్వు ప్రాణసమానుడైనటువంటి అర్జునుడు అడిగితే నిజానికి నేను ఏదైనా ఇస్తాను, కానీ అర్జునుడు ఈ చక్రం గురించి ఎప్పుడు అడగలేదు, నన్ను ఇమ్మని కోరుకోలేదు. కానీ నువ్వు మాత్రం ఈ సుదర్శన చక్రం అడిగావు, ఇస్తే ఏం చేస్తావు సుదర్శన చక్రంతో అని అడిగాను ధర్మరాజా అశ్వత్థామని అంటూ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అంటే అశ్వత్థామ శ్రీకృష్ణ పరమాత్మకి చెప్పాడు, సకల జగత్ప్రసిద్ధమగు చక్రము నీ వసగంగా ఇప్పుడు పుచ్చుకొని భవత్పాదాంబురుహ సేవ పదంపడి చేసి అయిన పోరికి నిను నియ్యకొల్పి మది ప్రీతియలర్ప పెనంగి నీకు నోడక విలసిల్లి ఎల్ల పొగడం చెనుపొందగ కోరివేడితిన్. నేను కృష్ణ ఎందుకు ఈ సుదర్శన చక్రం కోరుకున్నానో తెలుసా? ఈ సుదర్శన చక్రాన్ని నువ్వు నాకు ఇస్తే అప్పుడు నాకు ఇది పట్టుకుని నీతో యుద్ధం చెయ్యాలనుంది. ఒకవేళ నువ్వు యుద్ధానికి అంగీకరించకపోతే నేను నీ పాదసేవ చేసి 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 నువ్వు ప్రీతి పొందిన తర్వాత నీకేం కావాలని అడిగితే నీతో యుద్ధం చెయ్యాలనుందని చెప్పి ఈ సుదర్శన చక్రంతో నిన్ను ఓడించేసి
శ్రీకృష్ణ పరమాత్మని కూడా గెలిచినటువంటి వాడు అశ్వత్థామ అనేటటువంటి కీర్తిని భూమి మీద శాశ్వతంగా పొందాలనుంది. అందుకని నాకు ఈ సుదర్శన చక్రాన్ని పొందాలని తీవ్రమైన కోరిక అని ఓ ధర్మరాజా అశ్వత్థామ నాతో చెప్పాడు. ఆఖరికి ఆ సుదర్శన చక్రాన్ని కలపలేకపోయాడు. ఎంత కాదన్నా గురుపుత్రుడు, మర్యాద చెయ్యాలి అన్న ఉద్దేశ్యంతో నేను మంచి రత్నాలు, గుర్రాలు, వస్త్రాలు, ఆభరణాలు ఇచ్చి అతన్ని తిరిగి పంపించేశాను. కాబట్టి ఆ అశ్వత్థామ ప్రమాదకరమైనటువంటి వ్యక్తి. ఆయన దగ్గర బ్రహ్మశిరస్సు అనబడేటటువంటి అస్త్రం ఉంది. ప్రాణముల మీద మాత్రం చాలా గొప్ప తీపి కలిగినటువంటి వాడు. ఇటువంటి ఉద్రేక స్వభావం కలిగినటువంటి వాడు, ఈశ్వరాంశ సంభూతుడు. కాబట్టి అతని మీదకి భీముడు ఒక్కడు వెళ్ళడం మంచిది కాదు అని కృష్ణ పరమాత్మ ఆ ధర్మరాజు గారిని అర్జునుణ్ణి కూడా రమ్మని తనతో పాటుగా బయలుదేరి భీముడితో కలిసి ఆ అశ్వత్థామని కలిసి అప్పుడు యుద్ధానికి వెడదామని చెప్పి ప్రతిపాదన చేసి ఇక్కడ శిబిరాలకు రక్షకులుగా సాత్యకిని సహదేవుణ్ణి ఉంచి బయలుదేరారు. అప్పుడు శైబ్యము, సుగ్రీవము, మేఘపుష్పము, వలాహకము అనబడేటటువంటి గుర్రములను కృష్ణ పరమాత్మ తనవి తెప్పించి రథానికి కట్టి అద్భుతమైనటువంటి గరుడకేతనాన్ని ఆ రథానికి తగల్చి ఒక పక్క ధర్మరాజు గారు అర్జునుడు రథంలో కూర్చునుండగా వాయువేగంతో రథాన్ని నడిపి ఆ గంగా తీరానికి వెడుతున్నటువంటి భీముణ్ణి కలుసుకొని తొందరపడి వెళ్ళి యుద్ధం చెయ్యవద్దు అని చెప్తున్నప్పటికీ కూడా భీముడు తొందరగా అశ్వత్థామని సంహరించాలి, ద్రౌపదీదేవి ఊరట పొందేటట్టుగా చెయ్యాలనేటటువంటి ఉద్దేశ్యంతో రథం మీద ముందుగానే బయలుదేరి వెళ్ళిపోయాడు. వెనక కృష్ణ పరమాత్మ అందరూ కూడా వెళ్ళారు. మొట్టమొదట ఆ గంగా తీరంలో ఉన్నటువంటి ఆశ్రమాలలో నక్షత్రముల మధ్యలో చంద్రబింబం ఎలా ఉంటుందో అలా తపస్సు చేసుకునేటటువంటి ఋషుల మధ్యలో వ్యాస మహర్షి ప్రకాశిస్తున్నారు. భీష్ముడు ఆ వచ్చినటువంటి భీముడు ఆ వ్యాసుల వారిని చూసి ఆయనకి నమస్కరించాడు. నమస్కరించినటువంటి ఆ భీముడు అశ్వత్థామ కోసమని ఆ ప్రాంగణం అంతా చూస్తున్నాడు. చూసేటప్పటికీ అశ్వత్థామ కనపడ్డాడు. మేన భసతమలది మానవీయ తపప్రయుక్తినాదరించియున్న ద్రోణతనయుగాంచి చాపదండంబు సద్యంబు సేసి మహిత శరము చేనమర్చి ఊరీ ధాత్రీ సురాధమ క్రూరకర్మ కపటధార్మిక అత్యంత కల్మషాభియుక్తి పోయిన రేయు మహోగ్రవృత్తి తగిలి ఎంత విగిరమున తపసివైతి. ఇది గదు కృపాచార్యుల వారు మొట్టమొదట చేసినటువంటి బోధ. ఆ కనపడినటువంటి అశ్వత్థామ ఒంటి నిండా భస్మ రాసుకున్నాడు. రాసుకుని ఏదో ఋషి తపస్సు చేస్తున్నట్టుగా కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. అటువంటి అశ్వత్థామని చూశాడు భీముడు. చూసి వెంటనే వింటి నారి తొడిగాడు. తొడిగి బాణాన్ని ప్రయోగించడానికి సిద్ధపడుతూ క్రూరమైనటువంటి కర్మలు చేసినటువంటి వాడ ధాత్రీసురాధమ, కపటమైనటువంటి ధార్మిక బుద్ధిని ప్రదర్శిస్తున్నటువంటి వాడ, నిన్న రాత్రేమో అంత కల్మషంతో కూడుకున్నటువంటి మనసు కలిగినటువంటి వాడివై రాత్రికి రాత్రి మా శిబిరాల మీద పడి ఉపపాండవులతో కలిపి నిద్రపోతున్న వాళ్ళని అంతమందిని సంహరించి అకస్మాత్తుగా ఇప్పుడు మునివైపోయావా? ఇంత తొందరగా అయిపోయి ఇక్కడ కూర్చుని తపస్సు చేస్తున్నావా అనేటప్పటికీ ఆ వెనకాల వస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, ధర్మరాజు గారు, అర్జునుడు వీళ్ళని చూశాడు అశ్వత్థామ. ఎక్కడ దివ్యాస్త్రములను తన మీద ప్రయోగిస్తారో అనేటటువంటి భయంతో అసలు మాట కూడా మాట్లాడకముందే తొందరపడి ఒక రెల్లు గడ్డిపోచను ఒక దాన్ని తీసి దాని మీద బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అభిమంత్రించి అపాండవం అయిపోవాలి అని చెప్పి సంకల్పం చేసి విడిచిపెట్టాడు. వెంటనే ఆ బ్రహ్మశిరోనామకాస్త్రం అగ్నిహోత్రాన్ని వెదజల్లుతూ పాండవుల వైపుకి వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చూసి ఇది పరమ భయంకరమైనటువంటి అస్త్రం, ఇది వచ్చేస్తోంది కాబట్టి అర్జున నువ్వు కూడా అటువంటి అస్త్రాన్ని ప్రయోగించి నిన్ను మిగిలినటువంటి పాండవుల్ని రక్షించుకోమన్నారు. వెంటనే అర్జునుడు కూడా అటువంటి అస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ రెండు అస్త్రాలు కలుసుకున్నటువంటి కారణం చేత పంచభూతములలో బయలుదేరినటువంటి వ్యగ్రత యావత్ విశ్వము కూడా
భయానికి లోనైపోయినటువంటి పరిస్థితులలో లోక సంరక్షణం చేయడం కోసమని నారద మహర్షి బయలుదేరి అక్కడికి వస్తే నారదుడు వ్యాసుడు ఇద్దరూ కలిసి అర్జునుడి దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ వచ్చినటువంటి ప్రయత్నాన్ని మనసులో గమనించినటువంటి వాడైనటువంటి అర్జునుడు కేవలం అశ్వత్థామ తొందరపడి ప్రయోగించినటువంటి బ్రహ్మశిరోనామకాస్త్రం నుంచి మమ్మల్ని మేము రక్షించుకోవడానికి నేను కూడా అటువంటి అస్త్రాన్ని ప్రయోగించాను తప్ప, మీ ఇద్దరూ మహితాత్ములు, మీరు వచ్చారు అంటే లోకశాంతి కొరకు వచ్చి ఉంటారు, కాబట్టి నేను నా అస్త్రాన్ని ఉపసంహారం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ తాను ప్రయోగించిన అస్త్రాన్ని ఆ అశ్వత్థామని కూడా ఉపసంహారం చేయమనండి అని చెప్పాడు. చెప్తున్నప్పుడు ఆ అర్జునుడు మాట్లాడినటువంటి మాటలకి నారదుడు వ్యాసుడు కూడా ఎంతో సంతోషించారు. తపమును బ్రహ్మచర్యమును దానము సత్యము కల్గునా సురాధిపతి తనయుండు తక్క సముదీర్ణముగా నిగిడించి అమ్మహోగ్రపు మహితాస్త్రమొండ్లకును రాదు మగుట్పగ అట్టి భంగి భూమిపతులు కాదు దేవతలు మీకున్న జాలరు కౌరవేశ్వర. అర్జునుడు కూడా ఆ అస్త్రాన్ని ఉపసంహారం చేయడం అంత తేలిక కాదు. ఎందుకంటే అది ప్రయోగించి ఉపసంహారం చేస్తే ఎవరు ఉపసంహరించాడో వాడి తల పగిలిపోతుంది. కానీ అర్జునుడు ఉపసంహారం చేయగలిగాడు అంటే చాలా గొప్ప తపస్సు, బ్రహ్మచర్యము, దానము, సత్యము కలిగినటువంటి వాడు కాబట్టి ఆ అస్త్రాన్ని ఉపసంహరించాడు. లేకపోతే అది భూమిపతులకు కాదు, రాజులు కారు, దేవతలు మీకున్న జాలరు కౌరవేశ్వర. దేవతలు కూడా అటువంటి అస్త్రాన్ని మళ్ళీ ఉపసంహారం చేయడం అనేటటువంటిది సాధ్యం కాదు. అంత గొప్ప అస్త్రాన్ని ఉపసంహారం చేశారు. ఉపసంహారం చేసిన తర్వాత ఆ అశ్వత్థామని కూడా నీ యొక్క అస్త్రాన్ని ఉపసంహారం చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశ్యంతో వ్యాసుడు అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి ఆ అస్త్రాన్ని ఉపసంహరించమంటే ఆయన అన్నాడు, దుర్యోధనుణ్ణి అన్యాయంగా యుద్ధభూమిలో చంపేశారు, నాభి కింద కొట్టకూడదని తెలిసి కూడా భీముడు తొడల మీద కొట్టి పడగొట్టాడు, నా తండ్రిని సంహరించారు, ఒక్కసారి వేగంగా వీళ్ళందరూ నా మీదకు వస్తే నా మీద కలిగిపడతారన్న భయంతో నేను అస్త్రాన్ని ప్రయోగించాను, అయినా కూడా నేను ఉపసంహరిస్తాను, కానీ ఇది మాత్రం పాండవులనందరినీ ఎట్లయినా దహించి తీరుతుంది, అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. కాబట్టి అటువంటి అవమానము కలిగినటువంటి కారణం చేత ప్రయోగించాను కాబట్టి దాని ఫలితం ఇది పొందవలసింది అంటే వ్యాసుల వారు మాట్లాడుతూ, నీ తండ్రి ద్రోణాచార్యుడే అర్జునుడికి శిష్యవాత్సల్యంతో ఈ అస్త్రాన్ని ఇచ్చాడు. అర్జునుడు వద్దు లోకములు పాడైపోతాయని మేమంటే అస్త్రాన్ని ఉపసంహారం చేశాడు. 2, అర్జునుడు ఆ అస్త్రాన్ని నిజానికి ఉపసంహారం చేయడం అంత తేలిక కాదు, అయినా కూడా దాన్ని ఉపసంహరించాడు అంటే అంత గొప్పవాణ్ణి వధించడం నీ తరం అవుతుందని నువ్వు అనుకుంటున్నావా? ఈ మహాస్త్రాన్ని యథార్థమునకు మనుష్యుల మీద ప్రయోగించకూడదు, ప్రయోగిస్తే అటువంటి వారికి అశుభం కలుగుతుంది. ఇతరులు ఎవరైనా అస్త్రాన్ని ఉపశమింపచేస్తే అటువంటి దేశంలో 12 సంవత్సరములు అనావృష్టి కలుగుతుంది. కాబట్టి కోపం విడిచిపెట్టు, సుఖపడు, నీ శిరస్సులో ఉన్నటువంటి మణిని తీసి ఆ భీముడికి ఇచ్చేసేయి, నీ ప్రాణాలు తీసేసినంత సంతోషించి వాళ్ళు నిన్ను ప్రాణములతో విడిచిపెట్టి వెళ్ళిపోతారు, నీ అస్త్రాన్ని నువ్వు ఉపసంహారం చెయ్యి అని సాక్షాత్ వ్యాస భగవానుడంతటి వాడు ఆ అశ్వత్థామకి ప్రతిపాదన చేస్తే పాండవుల యొక్క సంతతి గర్భాలన్నింటినీ కూడా పాండవేయులను సంహరించి ఆ అస్త్రం ఉపశమిస్తుంది అని అశ్వత్థామ పేర్కొన్నాడు. వెంటనే వ్యాసుల వారు ఆలోచించి చాలా జాగ్రత్త పడి, నువ్వు ఏ ఆలోచన చెప్పావో అంతకన్నా దాటదు సుమా అస్త్రం, పాండవేయులను మాత్రమే అని నొక్కి చెప్పారు. ఎందుకని? అశ్వత్థామ ఉద్దేశ్యం ఏమిటంటే కేవలం పాండవుల యొక్క భార్యలు అని కాదు, పాండవుల యొక్క సంతానానికి కలిగినటువంటి గర్భములలో ఉన్నటువంటి ఆ శిశువులను కూడా ఈ అస్త్రం సంహరించాలి. అంటే పాండవుల భార్యలే కాకుండా పాండవుల యొక్క బిడ్డలు, ఆ బిడ్డల యొక్క భార్యలు, వాళ్ళ కడుపులో ఉన్న సంతానం కూడా సంహరింపబడాలనేటటువంటిది అశ్వత్థామ యొక్క ఉద్దేశం.
కాదు, అది పాండవుల వరకే పరిమితం అన్నది వ్యాస హృదయం. అందుకని వ్యాసుడు చేసినటువంటి ప్రతిపాదనని విన్నటువంటి అశ్వత్థామ అర్థం కానుట్టుగా ఊరుకున్నాడు. ఎందుకని అంటే చెయ్యవలసిన పని ఎలాగో జరిగిపోతుంది, అస్త్రం చేసేస్తుంది, నేను ఏ సంకల్పంతో వదిలిపెట్టానో ఆ సంకల్పంతోనే జరిగిపోతుంది అని విడిచిపెట్టాడు. కానీ వెంటనే దీన్ని కృష్ణ పరమాత్మ గ్రహించాడు. గ్రహించి అశ్వత్థామ దగ్గరికి వచ్చి, వనజాక్షుడు ద్రోణికి ఇట్లను తునిమితి పాండు పౌత్రులందర పాపంబున పోయితి గర్భంబుల దునిమిద 101 అయిన తొలగింపతగున్. ఇప్పటికే నువ్వు పాండవుల యొక్క పుత్రులైనటువంటి ద్రౌపదీదేవి యొక్క కుమారులందరినీ ఉపపాండవుల్ని చంపేశావు. ఇప్పుడు వాళ్ళ వంశం కోసము అని చెప్పి ఒక్కడైనా బతకాలి. ఉత్తరాగర్భంలో అభిమన్యుడి యొక్క తేజస్సు వలన పెరుగుతున్నటువంటి పిల్లవాడైనా పెరగవలసిందే. కాబట్టి నువ్వు ప్రయోగించినటువంటి అస్త్రం ఆ గర్భం జోలికి వెళ్ళడానికి వీల్లేదు. కాదంటావా? నువ్వు ఆ గర్భంలో ఉన్నటువంటి పిల్లవాడిని కూడా చంపేస్తాను, ఆ అస్త్రం అలా చంపవలసిందే అని మనసులో సంకల్పం చేస్తావా? ఒక్కటి విను. ధర్మాన్ని ఆచరించడానికి, దానాలు చేయడానికి, యజ్ఞాలు చేయడానికి, పాండవ వంశం యొక్క కీర్తి నిలబెట్టడానికి ఒక వంశాంకురం ఉండాలి. కాబట్టి నేను ఆ గర్భాన్ని రక్షిస్తాను. కాబట్టి విరాటపుత్రి అయినటువంటి ఉత్తరా గర్భాన్ని రక్షించడం అనేటటువంటిది జరిగి తీరుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ అంటే, వెంటనే అశ్వత్థామ అన్నాడు, పాండవ పక్షపాతంతో నువ్వు అట్లా అంటున్నావు, నేను అట్లా చెయ్యాలని ఎందుకు అనుకుంటున్నావు? ఉత్తరాగర్భాన్ని నేను ఎందుకు రక్షిస్తాను? ఒకవేళ ఉత్తరాగర్భాన్ని రక్షించేటటువంటి ప్రయత్నం నువ్వు చేస్తే నేను వేరొక బాణాన్ని ప్రయోగించైనా సరే పాండవుల యొక్క వంశాంకురం లేకుండా గర్భంలో ఉన్నటువంటి శిశువుని చంపేస్తాను. ఓ అర్జునమిత్రుడా, నువ్వు గర్భాన్ని కాపాడగలవు, నేను గర్భాన్ని విచ్ఛిన్నం చేసేస్తాను, తెలుస్తుంది కదా అన్నాడు. అంత క్రూరంగా, ఆఖరికి కనపడిన పిల్లల్ని చంపేయడం కాదు, కడుపులలో ఉన్నటువంటి శిశువుల్ని, పిండాల్ని కూడా దగ్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడుతూ, ఒకానొకప్పుడు త్రికాలజ్ఞుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు ఉపప్లావ్యానికి వచ్చాడు. వచ్చి ఉత్తరని చూసి, అమ్మా నీ పుణ్యం చేత ప్రాణాలు కృషించిపోయినటువంటి కుమారుడు కలుగుతాడు నీకు, వాడిని పరీక్షిత్ అని పిలుస్తారు. ఆ పిల్లవాడు చాలా చాలా గొప్పవాడవుతాడు, పాండవులకు వంశోద్ధారకుడు అవుతాడు అని చెప్పాడు. కాబట్టి ఆ బ్రాహ్మణుడు చెప్పినటువంటి మాట అసత్యమయ్యేటటువంటి అవకాశం లేదు. ఆ పిల్లవాడు బ్రతికి తీరుతాడు, పాండవ వంశం నిలబడుతుంది. కానీ నువ్వు రాత్రికి రాత్రి ఇంతమందిని చంపి ఆఖరికి అదే ఉగ్రతతో ఏనుగుల్ని, గుర్రాల్ని కూడా చంపేసి ఉపపాండవుల్ని చంపేయడం కాకుండా బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని పోని ఎదురుగుండా ఉన్నటువంటి పాండవుల మీద ప్రయోగించి అక్కడ వరకు మాత్రమే నీ లక్ష్యాన్ని పరిమితం చెయ్యకుండా ఎక్కడో పాండవ సంతతికి సంబంధించినటువంటి గర్భంలో, ఆ పాండవ సంతతికి సంబంధించిన భార్యల యొక్క గర్భాలలో ఉన్నటువంటి పిండములు కూడా నశించిపోవాలని కోరుకుంటున్నావు. కాబట్టి ఇంత క్రౌర్యంతో ప్రవర్తిస్తున్నావు. కాబట్టి నువ్వు ఆహారం లేక నిస్సహాయుడవై కంపు కొట్టేటటువంటి రక్తంతో శరీరం అంతా కాలిపోతూ ఉండగా 3000 సంవత్సరములు తిరుగుతుండు. ఇది నీకు నా యొక్క శాపం అని చెప్పారు. చెప్పిన తర్వాత వ్యాసుడు కూడా ఆ అశ్వత్థామ యొక్క క్రూరత్వంతో కూడినటువంటి ఆలోచనలు, ఎవరు చెప్పినా విననటువంటి ఆ పట్టుదల చూసి, బ్రాహ్మణుడవయ్యు ఇట్లు క్రూరతకు రోయక అస్మదీయ వాక్యంబుల నాదరంబు సేయక ఈ పాపకర్మము చేసినాడవు అచ్యుతుడు వల్కినట్టుల అగువు నీకు. ఓ అశ్వత్థామ, పుట్టడం బ్రాహ్మణుడవై పుట్టావు, కానీ మహాక్రూర బుద్ధి మనసులో పెట్టుకున్నావు. ఆఖరికి నేను చెప్పినటువంటి మాటలు వినడానికి కూడా ఇష్టపట్టలేదు. ఇంతమంది పిల్లల్ని చంపడానికి సిద్ధపడుతున్నావు, గర్భాలలో ఉన్న పిండాల్ని కాల్చేయడానికి సిద్ధపడుతున్నావు. కాబట్టి అచ్యుతుడు నీకు ఏ శాపం ఇచ్చాడో ఆ శాపమే నిజమగుగాక అన్నాడు. అశ్వత్థామ ఎంత తొందరపాటు, ఎంత క్రౌర్యం అంటే వెంటనే వ్యాస భగవానుడంతటి వాణ్ణి శపించాడు.
నువ్వు కూడా మనుష్యులలో తిరుగుదువుగాక అని ప్రతిశాపం ఇచ్చాడు. అయితే చిత్రం ఏమిటంటే, ఇచ్చినంత మాత్రం చేత మహాత్ములైనటువంటి వారికి వచ్చేటటువంటి లోటు ఏమీ లేదు. ఆ అశ్వత్థామ శ్రీకృష్ణ పరమాత్మ చేత శాపాన్ని పొందారు. ఆ మణిని పట్టుకొని కృష్ణ పరమాత్మ తిరిగి వచ్చి పాండవులతో క్షేమంగా ఆ మణిని ద్రౌపదీదేవికి ఇచ్చారు. ఆవిడ దాన్ని ధర్మరాజు గారికి ఇచ్చింది. ధర్మరాజు గారు దాన్ని ఆ తల మీద అలంకరించుకున్నాడు. అలంకరించుకున్న తర్వాత ఆమె యొక్క దుఃఖాన్ని ఉపశమనం కలిగేటట్టుగా ధర్మరాజు గారు మాట్లాడారు. ఆవిడ తిరిగి కించిత్ సంతోషాన్ని పొందింది. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం చేత అశ్వత్థామ ఆ విధంగా మడిసిపోయాడు. ఇక ఈ జరిగినటువంటి సౌప్తిక పర్వంలో ఉన్న విషయాల్ని చూస్తే కొన్ని ప్రధానమైనటువంటి అంశములు మనకి గోచరిస్తాయి. ఒకటి, సంజయుడు దుర్యోధనుడు మరణించే వరకు మాత్రమే ప్రత్యక్షంగా చూసి కథని ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఎందుకని అంటే, యుద్ధభూమిలో పడిపోయి ఉన్నటువంటి దుర్యోధనుడి దగ్గరికి ఈ అశ్వత్థామ మొదలైనటువంటి వారు శిబిరాలలో ఉన్న వారిని సంహరించిన తరువాత వెళ్ళారు. వెళ్ళి, నువ్వు ఎటూ ప్రాణములను విడిచిపెట్టి స్వర్గానికి వెడుతున్నావు, నీ కుమారుడైనటువంటి అశ్వత్థామ నిన్ను ఇంత దారుణంగా చంపిన దృష్టజ్యుమ్నుడిని సంహరించాడు అన్న మాట మా తండ్రి ద్రోణాచార్యుడికి చెప్పమని ఈ అశ్వత్థామ దుర్యోధనుడికి చెప్పి, తాను రాత్రికి రాత్రి సంపాదించినటువంటి విజయాన్ని, నిద్రపోతున్న వారిని అందరినీ సంహరించిన వృత్తాంతాన్ని దుర్యోధనుడికి చెప్తే, దుర్యోధనుడు ఎంతో సంతోషాన్ని పొంది, మీరందరూ సుఖంగా ఉండండి, మళ్ళీ మనం స్వర్గలోకంలో కలుసుకుందామంటూ ఇక బాధ ఓర్చలేక శరీరాన్ని వదిలిపెట్టేశాడు. ఎప్పుడైతే యుద్ధభూమిలో శరీరాన్ని దుర్యోధనుడు విడిచిపెట్టేశాడో అక్కడ వరకు మాత్రమే వ్యాసుడు సంజయుడికి ఇచ్చినటువంటి వరం పనిచేస్తుంది. దుర్యోధనుడు మరణించిన తరువాత జరిగినటువంటి విషయాల్ని చూడడం కానీ మళ్ళీ చూసి చెప్పడానికి అవకాశం కానీ ఇక లేదు. ఎందుకనంటే ఇంచుమించుగా యుద్ధం అంతా పరిసమాప్తం అయిపోయినట్టే. కాబట్టి ధృతరాష్ట్ర మహారాజా, ఇక నేను చూసి చెప్పడం సాధ్యం కాదు, కానీ జనమేజయుడికి చెప్తున్నటువంటి భారత కథగా మిగిలిన కథ వివరణం జరిగింది. ఇందులో అసలు అశ్వత్థామకి ఇంత ఉగ్రత ఎందుకు కలిగింది, ఎందుకు వాళ్ళందరినీ సంహరించాడు? కృష్ణ పరమాత్మ పాండవుల్ని సాత్యకిని మాత్రమే ఆ ఓగోవతి నదీ తీరానికి తీసుకెళ్ళి రక్షించి ఈ దృష్టజ్యుమ్నాదులను రక్షించకపోవడానికి కారణం ఏమిటి అని విచారణ చేస్తే ఒక విషయం సుస్పష్టంగా తెలుస్తుంది. శివకేశవుల మధ్య భేదం ఉండదు. ఆ రోజు రాత్రి అంత భయంకరమైనటువంటి ఉన్మాదాన్ని అశ్వత్థామ పొందాలి అంటే అది కూడా భగవంతుడి అనుగ్రహంగానే సాధ్యమవుతుంది. అట్లాంటి అనుగ్రహం లేకపోతే ఆ ఉన్మాదాన్ని పొంది అంతమందిని సంహరించడం సాధ్యం కాదు. మరి ఆ సంహార ప్రక్రియని కృష్ణ పరమాత్మ ఎందుకు అంగీకరించినట్టు? ఆ రాత్రి వీళ్ళందరినీ కూడా ఎందుకు మార్చలేదు కృష్ణ పరమాత్మ అంటే దానికి ఒక్కటే ప్రధాన కారణం. అందులో దృష్టజ్యుమ్నుడు దేవతాంశలలో వచ్చినటువంటి వాడు. ద్రోణాచార్యుల వారి చేతిలో ఆ ద్రోణాచార్యుల వారు దృష్టజ్యుమ్నుడి యొక్క చేతిలో మరణించాలి. అందుకోసమని యజ్ఞకుండంలోంచి పుట్టాడు. ద్రోణాచార్యుల వారిని సంహరించాడు. అక్కడతో దృష్టజ్యుమ్నుడి పుట్టుకకు సంబంధించినటువంటి ప్రయోజనం పూర్తయిపోయింది. ద్రోణాచార్యుల వారు కూడా దృష్టజ్యుమ్నుడిని చంపే కొడుకు తనకి పుట్టాలి అని తపస్సు చేశాడు. తత్ఫలితంగా ఈ అశ్వత్థామ పుట్టాడు. కాబట్టి ఇప్పుడు అశ్వత్థామ దృష్టజ్యుమ్నుడిని సంహరించాలి. ఇక వచ్చిన ప్రయోజనం పూర్తయిపోయిన తరువాత తిరిగి దృష్టజ్యుమ్నుడు వెళ్ళిపోవాలి అంటే కృష్ణ పరమాత్మ యొక్క రక్షణ ఉండకూడదు. ఉండకుండా ఉంటే వచ్చిన ప్రయోజనాన్ని పూర్తి చేసుకున్న దృష్టజ్యుమ్నుడు తిరిగి దేవతల యొక్క అంశలోకి వెళ్ళిపోతాడు. రెండు, శిఖండి ఆ కుబేరుని యొక్క మిత్రుడైన స్థూలకర్ణుడి దగ్గర మగతనాన్ని ఎరువు తెచ్చుకున్నాడు. శిఖండి మరణిస్తే తప్ప స్త్రీగా ఉన్నటువంటి కుబేరుడి యొక్క మిత్రుడు మళ్ళీ పురుషుడు కాడు. మీరు ఆ కథనంతటినీ కూడా ఉద్యోగ పర్వంలో విన్నారు. కాబట్టి ఇప్పుడు శిఖండి మరణిస్తే శిఖండి యొక్క పుంస్త్వము, మగతనం మళ్ళీ ఆ స్థూలకర్ణుడికి వెడుతుంది. ఆయన ఎంతకాలం స్త్రీగా ఉండిపోతాడు శిఖండికి ఉపకారం చేసి?
ఇప్పుడు ప్రయోజనం పూర్తయిపోయింది. భీష్మవధ కోసం అంబ శిఖండిగా వచ్చింది. శిఖండిగా వచ్చినవాడు భీష్ముణ్ణి చంపడానికి హేతు అయిపోయాడు. ఇక ఉండి ప్రయోజనం లేదు. అవతల స్థూలకర్ణుడు అనుగ్రహింపబడాలి, కుబేర మిత్రుడు. అందుకే శిఖండి సంహరింపబడ్డాడు. వీళ్ళ అంశాలు ఇక పూర్తయిపోవాలి. వాళ్ళ ప్రయోజనం అయిపోయింది. వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాలి అంటే కృష్ణ పరమాత్మ అక్కడ ఉండడానికి వీల్లేదు. ఉపపాండవులు ఎందుకు మరణించారు అంటే వాళ్ళకి విశ్వామిత్రుడి యొక్క శాపం ఉంది. అది మార్కండేయ పురాణాంతర్గతం. విశ్వేదేవతలు ఒకప్పుడు విశ్వామిత్రుడిని చూసి ధిక్కరించి మాట్లాడిన కారణం చేత మీరు నరులు ఈ భూమి మీద పుట్టి భూమి మీద తిరగండి అని విశ్వామిత్రుడు శపిస్తే శాపావకాశం ఇమ్మని అడిగితే మీరు 5గురు కూడా విశ్వేదేవతలు ఉపపాండవులుగా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవికి ద్రౌపదీదేవి యందు జన్మించి బహుకాలము భూమి మీద ఉండవలసిన అవసరం లేకుండా ధర్మ సంస్థాపన యందు కృష్ణార్జునులకు సహకరించి మీరు పిల్లల్ని కనకముందే మళ్ళీ తిరిగి విశ్వేదేవతలుగా వచ్చేయమని విశ్వామిత్రుడు అనుగ్రహించాడు. ఆ కారణం చేత ఉపపాండవులు కూడా మడిసిపోవాలి. కాబట్టి ఉపపాండవులు కూడా సంహరింపబడితే తప్ప వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోవడానికి అవకాశం లేదు. అందుకే కృష్ణ పరమాత్మ తన యొక్క రక్షణ వీళ్ళకి అన్వయం చెయ్యలేదు. ఎందుకు చెయ్యలేదు అంటే వాళ్ళు దేవతాంశలలోకి మళ్ళీ వెళ్ళిపోవడమే వాళ్ళకి పెద్ద రక్షణ అయినప్పుడు ఇక తాను అడ్డుపడతలుచుకోలేదు. పాండవుల్ని, సాత్యకిని మాత్రమే నదీ తీరానికి తీసుకెళ్లారు తప్ప వీళ్ళని తీసుకెళ్ళకపోవడానికి కారణం అదే. మరి ఏనుగులు, గుర్రాలు ఏ పాపం చేశాయి అంటే ఆ ఉన్మాదంలో అటువంటి రాక్షసాంశ ప్రవేశించేసిన తరువాత ఆ ఉగ్రమైనటువంటి లక్షణంలో ఇక వాళ్ళు వీళ్ళు అన్న తేడాలు కనపడక అన్నిటినీ మట్టు పెట్టేశాడు అశ్వత్థామ. చిట్ట చివరికి ఆ రాక్షస ప్రవృత్తి ఆవహించినటువంటి కృపాచార్యుడు, కృతవర్మ కూడా తదనంతరం ఆ ఉగ్ర తేజస్సు వదిలిపెట్టేసిన తర్వాత సిగ్గుపడ్డారు. రాత్రికి రాత్రి మనం ఇలా ఎలా ప్రవర్తించాము అని. అంటే ఆ ఉన్మాదం ఈశ్వరానుగ్రహంగా కలిగింది. కృష్ణుడి మనసు శివుడికి తెలుసు, శివుడి మనసు కృష్ణుడికి తెలుసు. నిజానికి హరిహరనాథ తత్వాన్ని ప్రతిపాదించినటువంటి తిక్కనగారికి కానీ, లోకంలో యథార్థం కానీ శివకేశవులని రెండు కాదుగా, ఉన్నది ఒక్కటే పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము రెండుగా గోచరిస్తుంది. వీళ్ళు మళ్ళీ దేవతాంశలలోకి వెళ్ళిపోవడానికి శివుడిగా అనుగ్రహించిన వాడు కృష్ణుడే. కృష్ణుడిగా పాండవుల్ని పక్కకి తీసుకెళ్ళిపోయి వాళ్ళు చెనకబడకుండా కాపాడినది కృష్ణుడే. కాబట్టి ఆ పరమేశ్వరుడే ఇటువంటి లీలలంతటినీ కూడా నిర్వర్తిస్తున్నాడు. అందుకే అంతా పూర్తయిపోయిన తరువాత ధర్మరాజు గారు అడిగాడు, అసలు ఇంత గొప్ప శక్తి ఆ అశ్వత్థామకు ఎలా ఏర్పడింది అని అడిగితే అప్పుడు కృష్ణ పరమాత్మ ఆ పరమశివుని యొక్క వైభవాన్నంతటినీ కూడా చెప్తూ ఒక మాట అంటాడు. హరు పరమేశ్వరీశ్వరు కృపాతిశయార్థు అమేయమూర్తి శంకరు అచలైక భక్తి రసగమ్యుని అవ్యయు ఇందుమౌళి తత్పరమతినాశ్రయించి అనపాయ బలోద్భట శౌర్య సంపదన్ గురుతనయుండుగాంచి అధికుండకుటన్ పగతీర్చెనమ్మెయిన్. ఆ పరమేశ్వరుడున్నాడే ఆయన మహానుభావుడు, అపారమైనటువంటి శక్తికి స్థానము. ఇది చెయ్యగలడు, ఇది చెయ్యలేడు అన్న మాట ఉండదు. ఆ శివోపాసన చేసినటువంటి కారణం చేత అశ్వత్థామ రాత్రి అంత బలాన్ని పొంది అలా ప్రవర్తించగలిగాడు తప్ప అన్యులకు సాధ్యమా? శివుడు ప్రసన్నుడైన అరచేయున ఎవ్వరికైనా రజపొంగవా అమరత్వమైన బలఘమ్మసు గెల్వగ నోపునట్టి దర్ప విభవమైన ఇచ్చు పరిపంధుల నీకుల నొక్కరుండు బహు విలసనంబు ఘోరముగ నోర్వగ చాలుట ఇగి చోద్యమే. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఎవరికి కలుగుతుందో అటువంటి వారికి ఆయన ఏదైనా ఇవ్వగలడు. దివ్యత్వాన్నైనా ఇచ్చేస్తాడు, ఇంద్రుణ్ణి గెలవగలిగినటువంటి శక్తినైనా ఇస్తాడు అని చెప్పి దక్ష ప్రజాపతి, చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చెయ్యడం, దేవతలు యజ్ఞం చెయ్యడం, చిట్ట వాళ్ళని శంకరుడు నిగ్రహించడం, ఎంత తొందరగా మళ్ళీ దేవతలు ప్రార్థన చేస్తే ప్రసన్నుడైపోయి శాంతికి పర్యాయపదమైపోతాడు అన్న విషయాన్ని కృష్ణ పరమాత్మ వివరిస్తూ అమరులు భక్తిం క్రతుభాగము ఆ పరమేశ్వరునకు కల్పించిరి
అతండు మనంబున ప్రీతుండై సమాహితుండయ్యే జగము సంతోషించెన్. దేవతలు హవిస్సులలో భాగాన్ని శంకరుడికి కల్పిస్తే వాళ్ళు చేసిన యజ్ఞంలో ఉన్న లోపాన్ని దిద్దుకున్న నాడు ఆ పరమేశ్వరుడు వెంటనే సంతోషించాడు, ఆయన శాంతించాడు అని ఈ సౌప్తిక పర్వాన్ని పూర్తి చేశారు. ఇన్ని గంభీరమైన విషయములతో కూడుకున్నదై యుద్ధం పూర్తయిన తర్వాత మళ్ళీ దేవతలు ఎవరెవరి అంశంలోకి వాళ్ళు వెళ్ళిపోవలసినటువంటి స్థితిని కూడా ఆవిష్కరిస్తూ శివకేశవుల మధ్య భేదం ఉండదు, ఉన్నది ఒక్క పరబ్రహ్మతత్వమే ప్రకాశిస్తుంది అనేటటువంటి విషయాన్ని మనకి ప్రకాశింపచేస్తూ ఆ శివ వైభవాన్ని కృష్ణుడి నోటి వెంట కీర్తింపచేస్తూ కృష్ణుడు సర్వకాలములయందు నాకు ప్రీతిపాత్రుడు అని శివుడి నోట చెప్పిస్తూ పరమాద్భుతమైనటువంటి రీతిలో వెనక నుండి కథ నడిపించి పాండవులను రక్షించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడెక్కడ ధర్మానుష్ఠానం ఉంటుందో అక్కడక్కడ ప్రీతి చెందేటటువంటి వాడు. అటువంటి ఆ హరిహరాత్మకమైనటువంటి స్వరూపానికి మనం కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సర్వకాల సర్వావస్థల యందు ఆ పరబ్రహ్మము యొక్క అనుగ్రహము మనకుండుగాక అని ప్రార్థన చేద్దాం. మళ్ళీ రేపు కలుసుకున్నప్పుడు తరువాతి పర్వాన్ని శ్రీకృష్ణ పరమాత్మ నా చేత పలికించినంత మేర పలుకుతాను. స్వస్తి.